బయాలజీ సిలబస్ చాలా వాస్ట్ గా ఉన్నా కూడా కొన్ని టాపిక్స్ నుంచి మాత్రం రిపీటెడ్ గా గత 10 ఏళ్ల నుంచి క్వశ్చన్స్ మాత్రం అలాగే అడుగుతూ ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో మీకోసం కాదని నేను చెప్తాను, వినండి. మీరు గనక మీ స్కోర్ ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారు, బయాలజీ చాలా టఫ్ గా అనిపిస్తున్నారు, లేదంటే కొన్ని టాపిక్లు టఫ్ గా అనిపిస్తున్నాయి, అలాంటప్పుడు ఏవో కొన్ని టాపిక్స్ చదివినా మన స్కోర్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చా? మీరు బయాలజీ ఆల్రెడీ చాలా బాగా చదువుతున్నారు, అయితే ఈ టాపిక్స్ మీరు ఇంకా టచ్ చేసారా లేదా? ఈ టాపిక్స్ నుంచి రెగ్యులర్ గా క్వశ్చన్స్ అడగడం జరిగింది కాబట్టి సో మీరు ప్రిపరేషన్ లో ఎక్కడున్నా కూడా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి నాన్న. డెఫినెట్లీ మీరు ఈ టాపిక్స్ చదువుకుంటే మాత్రం ఈజీగా 300+ స్కోర్ చేసుకుని వస్తారు నీట్ 2025 లో. సో లెట్ us బిగిన్ ద సెషన్ నాన్న వితౌట్ ఎనీ డిలే. నాన్న, నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం డిస్కస్ చేసుకుంటాం 70 టాపిక్స్ టు స్కోర్ 300+ ఇన్ బయో. పదండి నాన్న. సెషన్ స్టార్ట్ చేయక ముందు నేను మీ అందరితో ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దట్ ఈస్ కింద డిస్క్రిప్షన్ లో నా నోట్స్ అనేవి కొన్ని రోజులు అప్డేట్ అవబోతున్నాయి. అంటిల్ దెన్ ఫ్రీ రీసోర్సెస్ అని ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే మాత్రం నా అన్ని నోట్స్ ఒకే దగ్గర మీకు దొరికిపోతాయి. వెదర్ వన్ షాట్ అవనండి, డీటెయిల్ సెషన్ అవనండి, ఐపీ అవనండి, ఎంసెట్ అవనండి, మీరు ఏది ప్రిపేర్ అవుతున్నా కూడా అన్నిటివి నోట్స్ మీకు ఒకే దగ్గర దొరికిపోతాయి విత్ యూట్యూబ్ లింక్స్. ఓకేనా? సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ కింద డిస్క్రిప్షన్ లో చెక్ చేయొచ్చు. అండ్ విత్ దట్ లెట్ us గో ఫార్వర్డ్ విత్ ద సెషన్. చూడండి నాన్న, నేను ఫస్ట్ చాప్టర్ నుంచే స్టార్ట్ చేస్తాను. మీకు లివింగ్ వరల్డ్ నుంచి లాస్ట్ ఇకాలజీలో బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ వరకు చెప్తాను. ఇప్పుడు మనకి ఆల్రెడీ మీకు తెలిసినట్లయితే కొన్ని చాప్టర్స్ డిలీట్ అయిపోయాయి కాబట్టి సిలబస్ లో ఆ చాప్టర్స్ మనం కవర్ చేయము. ఓకేనా? పదండి. సరే అయితే నాన్న, అన్నిటికన్నా ఫస్ట్ లివింగ్ వరల్డ్ గురించి మాట్లాడుకుందాం. లివింగ్ వరల్డ్ లోని మనకు వస్తే ఒకటో రెండో క్వశ్చన్లు వస్తాయి. ఈ వచ్చిన క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో, ఒకటి మనకి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైఫ్, అంటే వాట్ ఈస్ లివింగ్, అంటే మనకి మెటబాలిజం, మెటబాలిక్ రియాక్షన్స్ మీద, కాన్షియస్నెస్ మీద, ఓకే, గ్రోత్ మీద, రీప్రొడక్షన్ మీద, వీటన్నిటి మీద మీకు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. లేదు అంటే నామన్ క్లేచర్ ఇంకా రూల్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. దేంట్లో అయితే బైనామియల్ నామన్ క్లేచర్ మీరు చాలా బాగా చదువుకొని వెళ్ళాలి, ఇంకా టాక్సానమిక్ హైరార్కీ మీకు బాగా చదువుకొని వెళ్ళాలి. ఈ రెండు టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ బయోలాజికల్ క్లాసిఫికేషన్ లోని నేను కొన్ని చాప్టర్స్ లో ఈ ఎల్లో కలర్ హైలైట్ చేశాను, చూస్తున్నారా? అంటే ఏంటో తెలుసా? ఆ ఎల్లో కలర్ హైలైట్ చేసిన టాపిక్ నుంచి గ్యారంటీగా క్వశ్చన్లు పడతాయి, ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని. బయోలాజికల్ క్లాసిఫికేషన్ నుంచి మీకు ఒక 3-4 క్వశ్చన్లు గ్యారంటీ, 3 అయితే పక్కా. ఇప్పుడు ఈ మూడిట్లోని ఫంజై నుంచి ఇంకా విరియాయిడ్స్ ఏవైతే ఉన్నాయో, వైరసెస్ నుంచి, ఈ టాపిక్స్ నుంచి మీకు గ్యారంటీగా క్వశ్చన్లు పడతాయి. అది కాకుండా ఇంకెక్కడి నుంచి వస్తాయంటే మనకి బ్యాక్టీరియా నుంచి, ఇంకా ప్రోటిస్టా నుంచి క్వశ్చన్లు వస్తాయి. ఇప్పుడు బ్యాక్టీరియాలో కూడా మీకు యాక్చువల్గా ఏంటంటే ఒక ఆర్గనిజం ఫాలోయింగ్ ఆర్గనిజమ్స్ లో ఏది ప్రోకెరియాట్? మొనీరాలో మెటబాలిక్ డైవర్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది కదా, న్యూట్రిషనల్ మెటబాలిక్ డైవర్సిటీ ఏదైతే ఉంటుందో చాలా డైవర్స్ గా ఉంటుంది, అదొకటి. ఇలాంటి క్వశ్చన్. ప్రోటిస్టాలో మీకు డయాటమ్స్ అనేవి చీఫ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది ఓషన్స్, యూగ్లినాయిడ్స్ మీద, మిక్సోట్రాఫిక్ న్యూట్రిషన్ మీద, ఇలాంటి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది. సో మీరు దాని తగ్గట్టు మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో దీస్ ఆర్ ద టాపిక్స్ దట్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ బయోలాజికల్ క్లాసిఫికేషన్. ముందుకెళ్తూ ప్లాంట్ కింగ్డమ్కి వెళ్దాం. ప్లాంట్ కింగ్డమ్ లోని వితౌట్ అ డౌట్, ఓకే, బో డౌన్ టు ఆల్గే ఏదైతే ఉందో నాన్న, దాని నుంచి గ్యారంటీగా 1-2 క్వశ్చన్లు వచ్చే తీరుతాయి. మిగతా వచ్చే క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో, బ్రయోఫైట్స్ ఇంకా టెరిడోఫైట్స్ లోని ఏది డామినెంట్ జనరేషన్, ఏది గ్యామెటోఫైట్, ఏది స్పోరోఫైట్, ఏది గ్యామెటోఫైట్ ఏంటి, స్పోరోఫైట్ డామినెంటా, గ్యామెటోఫైట్ డామినెంటా, దాని మీద క్వశ్చన్లు వస్తాయి. జిమ్నోస్పర్మ్స్ లో వచ్చేసి మీకు జిమ్నోస్పర్మ్స్ లో సీడ్స్ మీద సీడ్ కోట్ ఉండదు కాబట్టి నేకెడ్ సీడ్స్ ఒకటి, ఫ్రూట్ వాల్ ఒకటి ఉండదు, అదొకటి. దాని మీద అది కాకుండా జిమ్నోస్పర్మ్స్ లో మేరియస్ ఏవైతే హ్యాబిటాట్ అడాప్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ, వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో హ్యాండ్స్ డౌన్ ఆల్గే ఇంకా బ్రయోఫైట్స్ ఇంకా టెరిడోఫైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చదువుకుంటారు. టెరిడోఫైట్స్ లో మీకు సీడ్ హ్యాబిట్ గురించి, ఇంకా యాక్చువల్గా ఏదైతే హెట్రోస్పోరస్ టెరిడోఫైట్స్ ఉన్నాయో వాటి గురించి అడగడం ఎక్కువగా జరిగింది. గోయింగ్ ఫర్దర్ మన యానిమల్ కింగ్డమ్కి వెళ్ళిపోదాం. యానిమల్ కింగ్డమ్ లో నాన్న ఇంట్రొడక్టరీ పార్ట్ లో మీరు చూస్తారు బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఉంటుంది. సీలోము, సిమెట్రీ, బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ ఏవైతే ఉన్నాయి, ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్ ఎలా ఉన్నది, ఓకే, సీలోమ్ ఉందా లేదా, దాని తర్వాత నోటోకార్డ్, దాని తర్వాత సెగ్మెంటేషన్ ఉందా లేదా, ఇవన్నీ సిమెట్రీ ఉందా లేదా, ఇవన్నీ మీద మీకు టాపిక్స్ ఉంటాయి కదా, అది మీరు చాలా బాగా చదువుకోవాలి. అది చదువుకుంటేనే మీరు యాక్చువల్ గా మొత్తం మిగతా యానిమల్ కింగ్డమ్ లో ఉన్న ఫైలంలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ ఫైలంలన్నీ మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఓకేనా? అప్పుడు మీరు ఎగ్జాంపుల్ బేస్డ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వస్తాయి మీకు. సో బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ బాగా చదివితే మీకు అడుగుతారు అనమాట. ఇప్పుడు సెగ్మెంటేషన్ ఏ ఫైలంలో ఉంటాయి మీకు క్వశ్చన్ అడుగుతారు. అనిలిడా, ఆర్థ్రోపోడా, ఇంకా కార్డేటాలో ఉంటుంది. ఓకే, రేడియల్ సిమెట్రీ మీకు యాక్చువల్ గాను, ఓకే, 3 ఫైలంలో చూస్తాం మనం. నిడేరియా, టినోఫోరా, ఇంకా కొన్ని పొరిఫెరన్స్ లో కొన్నిట్లోనే ఉంటుంది, అన్నిట్లో ఉండదు. సో సీరియస్ గా అయితే నిడేరియా, టినోఫోరా, ఇంకా అడల్ట్ ఎక్నోడర్మేట్స్ ఏవైతే ఉంటాయి, ఎక్నోడర్మేటాలో అడల్ట్స్ ఏవైతే ఉన్నాయో పెంటామెరస్ రేడియల్ సిమెట్రీ ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరిగింది. రెండోది మనకి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ఫైలంది. ఇప్పుడు మ్యామల్స్ లో అయితే మనకి హెయిర్స్, మ్యామరీ గ్లాండ్స్, ఇయర్ పిన్ గ్యారంటీగా ఉంటుంది, అలాంటివి. రెప్టైల్స్ లో అయితే స్కేల్స్ ఉంటాయి బాడీ మీద. ఓకే, క్రోకోడైల్స్ లో 3 chambered హార్ట్ ఉంటుంది. ఓకే, ఇలాంటివన్నీ 4 chambered హార్ట్ ఉంటుంది. ఇలాంటివన్నీ మీకు ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఓకే, రైట్. సరే, ముందుకెళ్దాం.
మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో వచ్చేసి మీకు యాక్చువల్గా ఫ్లవర్ మీద అన్నిటికన్నా ఎక్కువ. మీరు అంటారు సార్ రూట్ స్టెమ్ లీఫ్ మీద అడగచ్చు, వస్తే ఒక క్వశ్చన్ వస్తుంది లేదంటే రాదు. కానీ ఫ్లవర్ ని ఈస్టివేషన్ ఇంకా ప్లెసెంటేషన్ మీద గ్యారంటీగా క్వశ్చన్ పడుతుంది. మీకు ఈస్టివేషన్ లోని ఎలాంటి టైప్ ఆఫ్ ఈస్టివేషన్ ఉంది, ఇంకోటి మీకు ఫ్లవర్ లో ఏంటంటే మీకు ఇది గైనీ మీద క్వశ్చన్ వస్తుంది అనమాట. ఫ్లవర్ లో మీకు గైనీ మీద క్వశ్చన్ వస్తుంది. గైనస్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ సుపీరియర్ ఓవరియా, హాఫ్ ఇన్ఫీరియర్ ఓవరియా, గ్యారంటీ హాఫ్ ఇన్ఫీరియర్ ప్రతిసారి అడుగుతారు. పీచు, ప్లమ్, రోజు దానికి ఎగ్జాంపుల్స్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి మీరు, అది గ్యారంటీగా అడుగుతారు. దాని తర్వాత ప్లెసెంటేషన్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లెసెంటేషన్స్ ఏమైనా మనకి యాక్చువల్ గాను అవన్నిటి మీద మీకు క్వశ్చన్స్ అడుగుతారు. దాని తర్వాత మనకి అడల్ఫీలో అప్పుడప్పుడు క్వశ్చన్లు అడుగుతారు. లేదంటే మీకు చైనా రోజ్ లాంటి క్వశ్చన్. చైనా రోజ్ మనకి బోల్డ్ అని ఫీచర్స్ ఉన్నాయి కదా దాంట్లో. సో చైనా రోజ్ లో ఏవేమి ఉన్నాయి, ఎలాంటి టైప్ ఆఫ్ ఈస్టివేషన్, ఎలాంటి టైప్ ఆఫ్ ప్లెసెంటేషన్, ఎలాంటి టైప్ ఆఫ్ ఓవరీ, సుపీరియర్, ఇన్ఫీరియర్, అలాంటివన్నీ అడుగుతారు. ఓకే, ఫ్రూట్ అండ్ సీడ్ ఇంకా ఎగ్జాంపుల్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి గ్యారంటీగా, తెలుసు మీకు. ఎందుకంటే అదే నేను చైనా రోజ్ అని చెప్పాను, అలాంటి మీకు ఎగ్జాంపుల్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి అనాటమీ గురించి మాట్లాడుకుందాం. అనాటమీలో హ్యాండ్స్ ఆన్ మీ అందరికీ తెలుసు, జైలం ఇంకా ఫ్లోయం నుంచి మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, జైలం మనకి ఎండార్కా, ఎగ్జార్క్ కండిషనా, పాలియార్కా, టెట్రార్క్ కండిషనా. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్. జిమ్నోస్పమ్స్ లో ఏం లేదు, ఏదైతే యాంజియోస్పమ్స్ లో ఉందో మనకి తెలుసు కదా. ఫ్లోయం లో అయితే సీవ్ ట్యూబ్స్, కంపానియన్ సెల్స్ ఉంటాయి యాంజియోస్పమ్స్. జిమ్నోస్పమ్స్ లో సీవ్ సెల్స్, ఆల్బ్యూమినస్ సెల్స్ ఉంటాయి. వాస్కులర్ బండల్స్ వచ్చేసి ఎలాంటి రకమైన వాస్కులర్ బండల్స్. ఓకే, కంజాయింట్ క్లోజా, కంజాయింట్ ఓపెనా, కేంబియం ఉందా లేదా. రూట్ స్టెమ్ అండ్ లీఫ్ అనాటమీలో మేజర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, మోనోకాట్ లీఫ్ లో ఉన్న బులిఫార్మ్ సెల్స్ గురించి, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ రెగ్యులర్ గా అడగడం జరిగింది. సో దీస్ ఆర్ ద టాపిక్స్ దట్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ అనాటమీ. ముందుకు వెళ్దాం. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ లో యానిమల్ టిష్యూస్ నుంచి క్వశ్చన్స్ గ్యారంటీగా ఎక్కువగా వస్తాయి. వచ్చిన 3-4 క్వశ్చన్లో 2 క్వశ్చన్లు యానిమల్ టిష్యూస్ నుంచి. కాక్రోచ్ నుంచి ఒకటి, ఫ్రాగ్ నుంచి, గ్యారంటీ ఇది. కాక్రోచ్ నుంచి ఒక క్వశ్చన్, ఫ్రాగ్ నుంచి ఒక క్వశ్చన్, అంతే, దానికన్నా ఎక్కువ రాదనమాట. ఓకే, సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అలా కాక్రోచ్ అండ్ ఫ్రాగ్ చాలా ఎక్కువ కదా సార్, చదవాలన్నా ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది వాటి నుంచి, ఏం చేయలేము ఒకటి. ఓకే, పదండి. నెక్స్ట్ మనకి సెల్ ది యూనిట్ ఆఫ్ లైఫ్. సెల్ ది యూనిట్ ఆఫ్ లైఫ్ లో మనకి ఎండోమెమ్బ్రేన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని నుంచి మాక్సిమం ఆఫ్ క్వశ్చన్స్. దాని తర్వాత మనకి ఏదైతే మైటోకాండ్రియా ఇంకా క్లోరోప్లాస్ట్లు ఉన్నాయో దాని నుంచి. ఓకే, నేను అది మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు, రాసేస్తాను. మైటోకాండ్రియా ఇంకా క్లోరోప్లాస్ట్లు ఏవైతే ఉన్నాయో దీని నుంచి నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు మిగతా టాపిక్స్ ఏం మిగిలిపోయాయి అంటే మనకి కొన్ని సైంటిస్ట్ ఇంకా డిస్కవరీస్ మీద, కొన్ని క్రోమోజోమ్స్ లో ఎలాంటి టైప్ ఆఫ్ క్రోమోజోమ్ మనకి క్రోమోజోమ్ స్ట్రక్చర్ మీద అడుగుతారు, సైటోస్కెలటన్ లో మైక్రోట్యూబ్యుల్ అరేంజ్మెంట్ మీద, ఇలాంటి క్వశ్చన్స్. కానీ అన్నిటికన్నా ఎక్కువ ఎండోమెమ్బ్రేన్ సిస్టమ్, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, సెల్ మెంబ్రేన్. ఓకే, ప్రోకెరియాట్స్ లో మేజర్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి 1-2 ఎప్పుడైనా వచ్చాయి. కానీ లాస్ట్ లో మనకి న్యూక్లియస్ నుంచి కూడా 1-2 క్వశ్చన్లు వస్తాయి. సో మెయిన్ గా మనకు వచ్చేది ఎండోమెమ్బ్రేన్ సిస్టమ్, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, అన్నిటికన్నా ఎక్కువ. సెల్ థియరీ నుంచి 1-2 క్వశ్చన్లు అడిగారు. బయోమాలిక్యూల్స్ లో మీకు మాక్సిమం చాప్టర్ అంతా డిస్ప్యూటెడ్ నాన్న. ఈ చాప్టర్ లో ప్రాబ్లం ఏంటంటే ఒకే టాపిక్ నుంచి క్వశ్చన్ రిపీటెడ్ గా ఎక్కువ అడగాలి. ఎంజైమ్స్ నుంచి ఎక్కువగా అడిగారు కంపారిటివ్ గా. మనకి ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికన్నా ఎక్కువ దాని నుంచి ముందు వచ్చింది. ఎంజైమ్స్ తర్వాత మనకి సెకండరీ మెటబోలైట్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. కాన్కావ్లిన్ ఏ అనేది లెక్టిన్ కదా, అబ్రిన్, రైసిన్ ఏమిటి. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇంకోటి మీకు అడిగారు GLUT4 ఏదైతే రిసెప్టార్ ఉందో దేని రిసెప్టార్, ఇన్సులిన్. అది మనకి అన్ని టేబుల్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ. సో ఈ చాప్టర్ లో మీకు టేబుల్స్ నుంచి క్వశ్చన్స్ బాగా వచ్చాయి, ఏవైతే టేబుల్స్ ఉన్నాయో. ఓకే, ఆ టేబుల్స్ బాగా చూసుకోవాలి మీరు. ఓకే, పదండి. సెల్ సైకిల్, సెల్ డివిజన్ లో వచ్చేసి మియోసిస్ నుంచి వితౌట్ అ డౌట్ అన్నిటికన్నా ఎక్కువ క్వశ్చన్స్. అందులో నుంచి మియోసిస్ లో ప్రోఫేజ్ 1 ఏదైతే ఉందో, ప్రోఫేజ్ 1 నుంచి గ్యారంటీగా మీ ప్రోఫేజ్ 1 లో ఏదైతే 5 స్టేజెస్ ఉన్నాయో, జైగోటీన్, ప్యాకెటీన్ మీద, డిప్లోటీన్, డయాకైనసిస్ మీద మీకు గ్యారంటీగా క్వశ్చన్లు పడిపోతాయి. సో చాలా బాగా చదువుకోవాలి. అలా మీ మైటోసిస్ చదవకుండా ఉండకండి. సెల్ సైకిల్ ఇంకా మైటోసిస్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, వచ్చిన 3-4 క్వశ్చన్లు మియోసిస్ నుంచి 2, ఒకటి మైటోసిస్ నుంచి, ఒకటి సెల్ సైకిల్ నుంచి. దాని తర్వాత ఫోటోసిన్సిస్ లో వచ్చేసిన లైట్ రియాక్షన్ ఇంకా డార్క్ రియాక్షన్స్ చాలా బాగా చదువుకోవాలి ఎట్ ఎనీ కాస్ట్. ఇప్పుడు సైంటిస్ట్ ఇంకా డిస్కవరీస్ నుంచి పర్వాలేదు స్టార్టింగ్ ఇంట్రోలోని, కానీ లైట్ రియాక్షన్ ఇంకా డార్క్ రియాక్షన్ పక్కగా చదివేసుకోవాలి మీరు, బాగా వచ్చి ఉండాలి మీకు. అందులో నుంచి మీకు కెమీ ఆస్మాటిక్ హైపోథెసిస్ నుంచి కొన్ని క్వశ్చన్లు. దాని తర్వాత డార్క్ రియాక్షన్ లో C3 ఇంకా C4 ప్లాంట్స్ ని కంపేర్ చేసుకుంటూ మీకు తెలుసు కదా, ఇప్పుడు C4 ప్లాంట్స్ లో ఫోటో రెస్పిరేషన్ జరగదు, C3 లో జరుగుతుంది. ఎందుకు? C4 ప్లాంట్స్ లో క్రాన్స్ అనాటమీ ఎలా హెల్ప్ఫుల్, అవన్నీ క్వశ్చన్లు మీకు అడుగుతారు. ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ ఏంటి మనకి C3 సైకిల్లో, 3PGA, C4 సైకిల్లో ఆక్సాలోఎస్టిక్ యాసిడ్. ఫస్ట్ సబ్స్ట్రేట్ ఏంటి C3 సైకిల్లో వచ్చేసి ఏంటది RUBP. ఓకే, మరి C4 సైకిల్లో వచ్చేసి ఫాస్ఫైనాల్ పైరువేట్. అలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరిగింది. రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ గురించి మాట్లాడుకుందాం. రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ ఏదైతే ఉందో దీని నుంచి వచ్చేసి మనకి గ్లైకాలసిస్, క్రెబ్స్ సైకిల్, ETS, రెస్పిరేట్ బ్యాలెన్స్ అన్నిటి నుంచి డిస్ట్రిబ్యూటెడ్ గా క్వశ్చన్స్ అడిగారు. ఒకే టాపిక్ నుంచి ఎక్కువ అడగడం చేయలేదు వీళ్ళు. కానీ అయినా కూడా మీరు అడుగుతున్నారంటే మాత్రం క్రెబ్స్ సైకిల్ నుంచి కొంచెం ఎక్కువ అడుగుతారు, గ్లైకాలసిస్ ఇంకా క్రెబ్స్ సైకిల్ నుంచి కంపారిటివ్ కొంచెం ఎక్కువ అడుగుతారు. ETS లో క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్లు అడుగుతారు, అంటే ఎన్ని గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉంటే ఎన్ని ATPలు వస్తాయి, అలాంటివి అనమాట. ఓకే, అయింది.
ముందుకు వెళ్తూ మన ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో హ్యాండ్స్ డౌన్ మనకి ఏదైతే యాక్చువల్ గానో ప్లాంట్ గ్రోత్ అండ్ రెగ్యులేటర్స్ నుంచి మీకు క్వశ్చన్లు వస్తాయి. ప్లాంట్ గ్రోత్ అండ్ రెగ్యులేటర్స్ వదిలేసి మిగతా చాప్టర్ నుంచి వస్తే ఒక క్వశ్చన్ రావచ్చు, అది డిఫరెన్షియేషన్ ఇంకా ప్లాస్టిసిటీ నుంచి, అంతే. ఓకే, ప్లాస్టిసిటీ ఏదైతే ఉందో దాంట్లో మనం హెట్రోఫిలీ చదువుతాం కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ బటర్ కప్, లాక్స్పర్ అవన్నీ వస్తాయి కదా, అవన్నీ అనమాట. ఓకే, పదండి. బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, హ్యూమన్ ఫిజియాలజీకి వచ్చేద్దాం. హ్యూమన్ ఫిజియాలజీలో వచ్చిన మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ లో మాత్రం ఓకే మనకి రెస్పిరేటరీ కెపాసిటీ ఇంకా డిజార్డర్స్, ఇంకా ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్. ఇందులో మనకి ఆక్సి హిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్, కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ అన్నిటికన్నా ఎక్కువ బైకార్బోనేట్ అయాన్స్ గా జరుగుతున్నది. రెస్పిరేటరీ కెపాసిటీస్ లో వైటల్ కెపాసిటీ, ఎక్స్పిరేటరీ రిజర్వ్ కెపాసిటీ, ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ, రెసిడ్యువల్ వాల్యూమ్ ఏమిటి, ఇవన్నీ మీకు అడిగి అయిపోయింది, వాళ్ళకి అడుగుతారు. ఇంకా డిజార్డర్స్ లో అస్తమా ఇంకా ఎంఫిసెమా గురించి గ్యారంటీ మీరు అడగక్కల్లా. అస్తమా అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంక్యూల్స్, మనకి ఎంఫిసెమా అంటే డిక్రీజ్డ్ రెస్పిరేటరీ సర్ఫేస్, అడిగి అయింది వాళ్ళకి. ఓకే, పదండి. బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ లో నాన్న ఈసీజీ నుంచి ప్రతిసారి క్వశ్చన్లు అడిగారు. పీ వేవ్ ఏంటి, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అంటే ఏంటి, టీ వేవ్ ఏంటి, మనకి ఏదో ఒక గ్రాఫ్ ఇచ్చేసి అడుగుతారు. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫ్ బ్లడ్ ఏదైతే ఉందో మెకానిజం ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతున్నది బ్లడ్ అదొకటి, ఇంకా స్ట్రోక్ వాల్యూమ్ ఇంకా కార్డియాక్ అవుట్పుట్ మీద. మీరు అంటారు సార్ మరి ఆ మిగతా టాపిక్స్ నుంచి లేవంటే ఉన్నాయి, కార్డియాక్ సైకిల్ నుంచి కూడా వస్తున్నాయి. అలా అని మనకి ఏదైతే సైనోమెట్రియల్ నోడ్ అవన్నీ ఉన్నాయో నోడల్ టిష్యూస్ నుంచి కూడా వస్తున్నాయి, నేను కాదనట్లేదు. మనకి బ్లడ్ క్లాటింగ్ నుంచి కూడా వస్తాయి, అలా నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు మీకు బ్లడ్ క్లాటింగ్. ఓకే, ఇంకా బ్లడ్ లో ఉన్న వేరే కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే సో బ్లడ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, బ్లడ్ లో ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ నుంచి కూడా మీకు క్వశ్చన్స్ అడుగుతారు. నేను అడగరని చెప్పట్లేదు, కానీ ఎక్కువగా ఎక్కడి నుంచి అడుగుతారని అడిగితే ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి. ఓకే, పదండి. నెక్స్ట్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఎక్స్క్రిటరీ సిస్టమ్ లో వచ్చేసిన మనకి ఓకే గ్రాములరాల్ ఫిల్టరేషన్ రేట్ ఒకటి, యూరిన్ ఫార్మేషన్ హార్మోనల్ కంట్రోల్, ఆర్ఏఎస్ సిస్టము, ఏట్రియల్ నాట్రియూరిటిక్ ఫ్యాక్టరు, ఓకే అవన్నిటి గురించి. వేరే డిసీజెస్ గురించి అడుగుతారు. ఎస్పెషల్ గా మీకు డయాలిసిస్ గురించి ఒకసారి 2 సార్లు, కిడ్నీ గ్రాఫ్ట్ ఎవరు రిజెక్ట్ చేస్తారు, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ వచ్చి. ఓకే, దాని తర్వాత గ్లైకోస్యూరియా అంటే ఏమిటి, యూరిన్ లో గ్లూకోజ్ రావడం. ఓకే, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది నెఫ్రాన్ మీద. పీసీటీ అన్నిటికన్నా ఎక్కువ అబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుంది, రీఅబ్జార్ప్షన్ పీసీటీలో జరుగుతుంది కదా, 70 to 80% ఎలక్ట్రోలైట్స్ వాటర్. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫిల్ట్రేట్ మీద ఎప్పుడో ఒకసారి క్వశ్చన్ అడిగారు, ఎక్కువగా అడగలేదు. సో మీకు ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఫిల్ట్రేట్ ఏదైతే ఉన్నదో కౌంటర్ కరెంట్ మెకానిజం అది రావట్లేదు అంటే పర్లేదులేండి, టెన్షన్ పడకండి. ఇప్పుడు అంత క్వశ్చన్లు అడగలేదు దాని నుంచి. అడుగుతారేమో అని భయం వేస్తున్నది అంటే కొంచెం చదివేసుకోండి అంతే. దాని తర్వాత మస్కులోస్కెలెటల్ సిస్టమ్ నుంచి మనం చూసుకున్నట్లయితే నాన్న మనకి యాక్టిన్ ఇంకా మయోసిన్ మీద క్వశ్చన్లు అడుగుతారు. యాక్టిన్ ఇంకా ఈ మజిల్ కాంట్రాక్షన్ ప్రాసెస్ లోని మయోసిన్ లో మనకి ఏటీపీఎస్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మనకి యాక్టిన్ మీద ఉన్న సైట్స్ ని ఎవరు కవర్ చేస్తారు, ట్రోపోనిన్ కవర్ చేస్తుంది, ఎవరు వచ్చి తీస్తారు, కాల్షియం వచ్చి తీస్తుంది, ఇలాంటివన్నీ క్వశ్చన్లు. దాని తర్వాత మనకి ఫంక్షన్ యూనిట్ ఆఫ్ మజిల్ ఏంటి, సార్కోమియర్ అది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి స్కెలిటల్ సిస్టమ్ లో గర్డల్స్, వర్టిబ్రే ఇంకా రిబ్స్ అని చూడండి. రిబ్స్ మీద అన్నిటికన్నా ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు నాన్న, రిబ్స్ మీద అన్నిటికన్నా ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. జాయింట్స్ లో అన్నిటికన్నా ఎక్కువ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇస్తారు. ఇప్పుడు రిబ్స్ లో ఏం అడిగారంటే మనకి రిబ్స్ లో 12 ఉంటాయి కదా, 7 pairs ఆఫ్ ద రిబ్స్ వర్టిబ్రోస్టర్నల్, మిగతా 3 8 9 10 7th వర్టిబ్రేతో ఒక కార్టిలేజ్ తో కనెక్ట్ ఉంటాయి, అందుకే వర్టిబ్రో కాండ్రల్ అంటాం. లాస్ట్ 11 12 మనకి వెనకే కనెక్ట్ ఉంటాయి వర్టిబ్రల్ కాలం, ముందు స్టర్నమ్ కనెక్ట్ ఉంటాయి, వాటిని ఫ్లోటింగ్ రిబ్స్ అంటాం. ఓకే, అది. సో అవరు అడుగుతారు. ఇంకా డిసీజెస్ గురించి అడుగుతారు. డిసీజెస్ లో మీకు రెమటోయిడ్ ఆర్థరైటిస్ గురించి, మైస్థీనియా గ్రేవిస్ గురించి రెగ్యులర్ గా అడగడం జరిగింది. గౌట్ గురించి కూడా అడిగారు, సో అది గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ నర్వస్ సిస్టమ్ చాప్టర్ డిలీట్ అయిపోవడం వల్ల మనకు చాలా తగ్గిపోయింది దీని నుంచి క్వశ్చన్స్. ఇప్పుడు 1-2 క్వశ్చన్లు వస్తాయి. ముందు మీకు ఇంకా ఇయర్ కూడా ఉండేది కదా సెన్సరీ ఆర్గన్స్, అందుకే ఇక్కడ నుంచి 4 క్వశ్చన్లు వచ్చేవి. కానీ ఇప్పుడు 1-2 క్వశ్చన్లే వస్తున్నాయి. వచ్చింది ఏదో బ్రెయిన్ అనాటమీ నుంచి వస్తుంది, సినాప్స్ నుంచి ఇంకా నర్వ్ ఇంపల్స్ కండక్షన్ మీదే వస్తాయి. గ్యారెంటీ. ఇప్పుడు మనకి నర్వ్ ఇంపల్స్ కండక్షన్ మీద కొంచెం తక్కువ అయ్యింది, సినాప్స్ మీద ఒకటి అడిగి బ్రెయిన్ అనాటమీ నుంచి హైపోథాలమస్ మనకి టెంపరేచర్ అది మేనేజ్ చేస్తుంది కదా, అది మనకి ఏంటి ఈ లింబిక్ సిస్టమ్ గురించి అడుగుతారు. అమిగ్డలా, హిపోకాంపస్, హైపోథాలమస్ అవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు. బ్రెయిన్ స్టెమ్ ఎవరు ఫామ్ చేస్తారు, బ్రెయిన్ స్టెమ్ వచ్చేసి మిడ్ బ్రెయిన్ మెడిలో ఆబ్లాంగేటా ఇంకా పాన్స్ ఫామ్ చేస్తాయి, అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఎండోక్రైన్ సిస్టమ్ నుంచి మీకు మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ థైరాయిడ్ హార్మోన్ నుంచి వస్తుంది. ఓకే, థైరాయిడ్ హార్మోన్ నుంచి 4 క్వశ్చన్లు వస్తే ఒక్క క్వశ్చన్ గ్యారంటీ థైరాయిడ్ హార్మోన్ నుంచి మీకు వచ్చే తీరుతుంది అనుకోవచ్చు. అడ్రినల్ గ్లాండ్ హార్మోన్ లో ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్ చాలా ఇంపార్టెంట్ కదా, ఫ్లైట్ అండ్ ఫైట్ హార్మోన్స్, దాని గురించి అడుగుతారు. మిగతా మిగిలిపోయే క్వశ్చన్స్ పిట్యూటరీ ఇంకా ప్యాంక్రియాట్ నుంచి ఎక్కువగా పిక్ చేసుకుంటారు. మనకి ఇన్సులిన్ గురించి, గ్లూకాగాన్ గురించి, పిట్యూటరీలో ఉన్న డిఫరెంట్ హార్మోన్స్ గురించి, యాక్రోమెగలీ గురించి, గ్రోత్ హార్మోన్ ఏదైతే ఉందో దాని గురించి. ఇప్పుడు మిగతా టాపిక్స్ నుంచి అడగరా అంటే అడుగుతారు, మీరు మెయిన్ టాపిక్స్ అంటే మాత్రం ఇవి అనమాట. ఓకే, అది. పదండి ముందుకు వెళ్దాం. లాస్ట్ లో మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం, ఇంకా
సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి వెళ్ళిపోతున్నాం. సో సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏదైతే ఉందో ఇక్కడ నేను సెకండ్ ఇయర్కి వచ్చేసాము. దట్స్ ఇట్ రైట్, సెకండ్ ఇయర్కి వచ్చేసాం. సెకండ్ ఇయర్కి వచ్చేసి ఇప్పుడు సెక్షువల్ రిప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తారు. దీంట్లో వచ్చేసి మనకి యాక్చువల్గా మేల్ ఇంకా ఫీమేల్ గ్యామెట్స్ ఎలా ఫార్మ్ అయ్యి ఎన్ని నంబర్స్ లో ఫార్మ్ అవుతాయి, ఎన్ని పాలెన్ మదర్ సెల్స్ లేదంటే ఎన్ని మెగాస్పోర్ మదర్ సెల్స్ ఉంటే ఎన్ని ఫార్మ్ అవుతాయి అదొకటి. పాలినేషన్ నుంచి మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ పాలినేషన్ నుంచి అడిగే తీరుతారు క్వశ్చన్, డౌటే లేదు. పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ నుంచి కూడా మీకు క్వశ్చన్ అడుగుతారు. ఓకే, ఇంపార్టెంట్ ఇది. ముందుకు వెళ్తూ మనకి హ్యూమన్ రిప్రొడక్షన్ లో వెళ్తే మాత్రం స్పర్మటోజెనిసిస్ మీద మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకటి, ఇంకా ఊజెనిసిస్ ఇంకా మెన్స్ట్రల్ సైకిల్ ని కలుపుకొని బోల్డ్ అని క్వశ్చన్స్ అడిగారు. సో గ్యామెటోజెనిసిస్ ఆర్ ఇంపార్టెంట్. అంటే మన స్పర్మటోజెనిసిస్, ఊజెనిసిస్, మెన్స్ట్రల్ సైకిల్, గ్యామెటోజెనిసిస్ ప్రాసెస్ అంతా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ప్రెగ్నెన్సీ నుంచి మీకు రెగ్యులర్ క్వశ్చన్స్ అడిగారు. ప్రెగ్నెన్సీ ఏదైతే మొత్తం ప్రాసెస్ ఉందో దీంట్లో మనకి యాక్చువల్ గా ఏదైతే యూటరస్ ది ఏదైతే రిఫ్లెక్స్ ఉంటుందో కదా అదొకటి. ఓకే, పార్చురేషన్ రిఫ్లెక్స్ అవన్నీ మీద క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి నాన్న రీప్రొడక్టివ్ హెల్త్. రీప్రొడక్టివ్ హెల్త్ లో హ్యాండ్స్ డౌన్ డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఐయుడీస్ మీద మీకు క్వశ్చన్ అడగకుండా వాళ్ళు ఆగరు. ఐయుడీస్ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు అడిగే తీరుతాం అనేసి. ఐయుడీస్ తర్వాత మీకు బర్త్ కంట్రోల్లో వేరే వాటి నుంచి కూడా వస్తాయి, కానీ ఐయుడి మీద ఫిక్స్ అయిపోండి, మీకు క్వశ్చన్లు వచ్చే తీరుతాయి. సో ఇంట్రా యూట్రైన్ డివైసెస్ చాలా బాగా చదువుకొని వెళ్ళాలి. అందులో నుంచి మనకి ఎస్టీడీస్ తర్వాత ఏమైనా నెక్స్ట్ లైన్ అవి వస్తాయి. ఓకే, నెక్స్ట్ మెండెలియన్ జెనెటిక్స్ లో వచ్చేసి నాన్న చాప్టర్లు పెద్దవి ఇవన్నీ కదా. సో ఈ చాప్టర్లు ఏవైతే చాప్టర్లు చాలా చాలా పెద్దవో కదా అలాంటి వాటి మీద మనం అలా యాక్చువల్ గా గెస్సులు కొట్టలేం. అయినా మీరు గెస్ కొట్టాలి అని మీరు అన్నారంటే మాత్రం దాంట్లో వచ్చేసి మెంటల్ డిజార్డర్స్ లో ఒకటి కలర్ బ్లైండ్నెస్, హిమోఫీలియా, ఇంకా సికిల్ సెల్ ఎనీమియా నుంచి మాక్సిమం ఆఫ్ క్వశ్చన్స్ ఇప్పుడు అడుగుతున్నారు, చాలా ఎక్కువ అడుగుతున్నారు. ఇందులో అయితే మనకి కలర్ బ్లైండ్నెస్ ఇంకా హిమోఫీలియా మీద అయితే మీరు చెప్పక్కర్లేదు నాన్న, ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారంటే ఇంకా అంటే మీకు మదర్ కలర్ బ్లైండ్, ఫాదర్ కాదు, లేదంటే గ్రాండ్ ఫాదర్ కలర్ బ్లైండ్. సో అలాంటప్పుడు మదర్ ఎవరితో పెళ్లి చేసుకుంటే ఎలా వస్తుంది, ప్రాజనీ ఎలా ఉంటారు, మీరు చేసే ఉంటారు కదా, అలాంటి క్వశ్చన్లు ఎక్కువగా అడుగుతారు. ఇంకోటి మనకి టెస్ట్ క్రాస్ మీద ఈ మధ్య క్వశ్చన్లు కొంచెం పెంచారు. మోనో హైబ్రిడ్ డైనోహైబ్రిడ్ క్రాస్ నుంచి ముందు నుంచి అడుగుతున్నారు. ఇంకా కోడామినెన్స్ మీద ఈ మధ్య క్వశ్చన్లు బాగా పెంచారు. అంటే మనకి ఏదైతే యాక్చువల్గా ఈ బ్లడ్ గ్రూపింగ్ ఉంది కదా ఆ బ్లడ్ గ్రూపింగ్ మీద చాలా ఎక్కువ చేస్తారు క్వశ్చన్స్ ఇప్పుడు, బ్లడ్ గ్రూపింగ్ మీద. ఓకే, సో ఇది బాగా చదువుకోవాలని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నాన్న మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లో మీరు అంటారు సార్ ఏది ఇంపార్టెంట్ అంటే అన్ని ఇంపార్టెంటే, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ లో అయితే మనకి డిఎన్ఏ స్ట్రక్చరు, ఆర్ఎన్ఏ ఏదైతే డిఎన్ఏ స్ట్రక్చర్, ప్రూఫ్ యాజ్ జెనెటిక్ మెటీరియల్, రెప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్, జెనెటిక్ కోడ్ ట్రాన్స్లేషన్ లేకపోవడం. అయితే మన హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లేదా అంటే ఉన్నాయి, కానీ అప్పుడప్పుడు అక్కడి నుంచి క్వశ్చన్స్ మిస్ అవ్వచ్చు, కానీ ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ మాత్రం పక్కాగా పడతాయి. లేకపోవడం ఇంకా ట్రాన్స్క్రిప్షన్ అయితే మీరు చెప్పక్కర్లేదు, ఇంకా వస్తే ఉంటాయి. ఓకే, పదండి. ఇవల్యూషన్ నుంచి చూసుకున్నట్లయితే నాన్న ఎవిడెన్సెస్ నుంచి ఎప్పుడు క్వశ్చన్లు అడిగారు. ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ ఎస్పెషల్ గా హోమోలాగస్, ఎనలాగస్, మెలనిజము, ఇంకా అడాప్టివ్ రేడియేషన్ ఈ టాపిక్స్ నుంచి వాళ్ళు క్వశ్చన్లు అడగకుండా ఉండలేరు. మెయిన్ గా హోమోలాగస్ ఇంకా ఎనలాగస్ అన్నిటికన్నా ఎక్కువ, దాని తర్వాత మెలనిజం ఇంకా అడాప్టివ్ రేడియేషన్. ఒరిజిన్ ఆఫ్ లైఫ్ నుంచి ఎక్కువ రెండు క్వశ్చన్ వస్తుంది, కానీ హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం నుంచి మీకు ఎక్కువగా క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్లు ఇస్తారు. పీ వాల్యూ వచ్చి పీ స్క్వేర్, క్యూ స్క్వేర్ వాల్యూ అడగడాలు, లేదంటే పీ స్క్వేర్ వాల్యూ వచ్చి పీ ఇంకా క్యూ వాల్యూ అడగడం అది. ఇంకా హ్యూమన్ ఎవల్యూషన్ లో రామపిథెకస్, డ్రైపిథెకస్ ఇవన్నీ మీకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎక్కువగా పెంచేశారు ఇప్పుడు. దీంట్లో మీకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు. బ్రెయిన్ కెపాసిటీ అవన్నీ మ్యాచ్ చేయమంటారు మిమ్మల్ని. ఓకే, హ్యూమన్ ఎవల్యూషన్ లో సో మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్. ఇప్పుడు ఈ యూనిట్ ఏదైతే ఉన్నదో బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, దీంట్లో స్ట్రాటజీస్ చాప్టర్ డిలీట్ అయిపోయింది. సో మనకి హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ లో అన్నిటికన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అంటే ఇమ్యూన్ సిస్టమ్ నుంచి. ఇమ్యూన్ సిస్టమ్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఇమ్యూన్ సిస్టమ్ నుంచి మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, దాని తర్వాత ఎయిడ్స్, ఇంకా మిగతా క్వశ్చన్లు అన్ని మీకు క్యాన్సర్ ఇంకా డిసీజెస్ నుంచి వస్తాయి. ఓకే, సో ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ఎయిడ్స్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, దాని తర్వాత క్యాన్సర్ ఇంకా డిసీజెస్. ఇప్పుడు మీరు అంటే అసలు డ్రగ్ ఇంకా ఆల్కహాల్ అబ్యూస్ నుంచి క్వశ్చన్స్ లేవా అంటే చాలా తగ్గిపోయినా అన్న క్వశ్చన్స్. చదవండి, బోల్డ్ చదువుతారు మీరు, అప్పుడప్పుడు అందులో నుంచి వస్తే ఒక క్వశ్చన్ వస్తుంది, లేదంటే రావట్లేదు. మీరు చదవద్దని చెప్పట్లేదు, ఈ టాపిక్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్తున్నా. నెక్స్ట్ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి నాన్న ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, సీవేజ్ ట్రీట్మెంట్, ఇంకా బయోగ్యాస్ నుంచి అన్నిటికన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. మిగతా టాపిక్స్ నుంచి రావచ్చు, కానీ ఈ టాపిక్స్ నుంచి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, అది. నెక్స్ట్ బయోటిక్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ ఏదైతే ఉందో ఈ టాపిక్ ఏదైతే ఉందో దీంట్లో మనకి నాన్న ఆర్డిఎన్ఏ టెక్నాలజీ కదా, దీంట్లో టూల్స్ లో రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ నుంచి ప్రతిసారి అడిగిన క్వశ్చన్. అందులో అడిగిన క్వశ్చన్ ఏమిటో తెలుసా? 5' to 3' GAA TTC. ఓకే, ఇంకోటి 3', ఇలాగ మళ్ళీ 5' to 3' GAA TTC. ఓకే, ఇలా అడిగి ఏం చేస్తున్నారో తెలుసా? ఇప్పుడు ఈ సీక్వెన్స్ దేంది? ఇకో R1 కదా, ఇది ఇకో R1.
కదా. ఈకో R1 సీక్వెన్స్ ఇది. ఈకో R1 అంటే ఏమిటి, రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియసెస్ ఎలా కట్లు కొడతాయి, మొత్తం రెస్ట్రిక్షన్ బాగా చదువుకోవాలి. క్లోనింగ్ వెక్టర్స్ ని బాగా చదువుకోవాలి. క్లోనింగ్ వెక్టర్స్ కొంచెం టఫ్ గా ఉంటుంది కానీ చదవాలి మీరు, ఇంపార్టెంట్ అది. దాని తర్వాత వెక్టర్లెస్ మెథడ్స్ మీద, జీన్ గన్, బయోలిస్టిక్స్ మీద ఎక్కువ క్వశ్చన్ అడుగుతారు. దాని తర్వాత మనకి ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో మెయిన్ గా డిఎన్ఏ ఐసోలేషన్ మీద, అందులో మన చైల్డ్ ఎథనాల్ వేయడం ఒకటి, దాన్ని తీయడం ఎల్యూషన్ అంటాం అదొకటి. దాని తర్వాత ఎగ్రోస్జెల్ ఎలక్ట్రోఫోర్సెస్ మీద, పీసీఆర్ మీద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరిగింది. దాని తర్వాత లాస్ట్ లో డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్ అంటే ఏంటో అడుగుతారు, సెపరేషన్ ప్యూరిఫికేషన్ చెప్పేస్తారు మీరు, అయిపోయింది అంతే. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్స్. బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్ ఏదైతే ఉందో, ఓకే, దీంట్లో మనకి ఎక్కువగా అగ్రికల్చర్ లో ఉన్న దాంట్లోని బీటీ కాటన్, గోల్డెన్ రైస్, ఇంకా ఆర్ఎన్ఏ ఇంటర్ఫెరెన్స్ ఏవైతే ఉన్నాయో దీని నుంచి రెగ్యులర్ గా చాలా క్వశ్చన్స్ అడిగారు. గోల్డెన్ రైస్ లో అదే వైటమిన్ ఎన్రిచ్ రైస్, ఇది నైట్ బ్లైండ్నెస్ ట్రీట్ చేయడానికి రైస్, అది అడుగుతారు. బీటీ కాటన్ లో మీకు చదివేది మీకు తెలుసు, ఆర్ఎన్ఏ ఇంటర్ఫెరెన్స్ లో ఎవరు చేస్తారంటే మెలోడోజాన్ ఇంకాగ్నేటా కోసం చేస్తారు, టొబాకో ప్లాంట్ కోసం అని తెలుసుకుంటే చాలు. మీకు హ్యూమిలిన్ గురించి ఇంకా జీన్ థెరపీ గురించి ఎక్కువ అడిగారు మెడిసిన్ లో అయితే. హ్యూమిలిన్ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎలా చేస్తామో అవన్నిటి మీద, ఇంకా జీన్ థెరపీ మీద చాలా ఎక్కువ, ఏడిఏ డెఫిషియన్సీ ఏదైతే ఉందో చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. ఇప్పుడు ఒకటో రెండో క్వశ్చన్ ఎలిసా ఇంకా మనకి పీసీఆర్ మీద కూడా వచ్చింది. కానీ నేను ఇది టిష్యూ కల్చర్ న్యూగా యాడ్ అయింది కాబట్టి ఇప్పుడు దాని నుంచి కూడా క్వశ్చన్లు అడుగుతున్నారు మీకు. ఓకే, మనకి ఏంటి సోమా క్లోన్స్ అంటే ఏమిటి, మైక్రో ప్రాపగేషన్ అంటే ఏంటి, టోటిపోటెన్సీ అంటే ఏమిటి, ఓకే, ప్రోటోప్లాస్ట్ ఫ్యూజన్ అంటే ఏమిటి, ఇలాంటివన్నిటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆర్గానిజం అండ్ పాపులేషన్ అంటే మనం లాస్ట్ యూనిట్ కి వచ్చాం కనుక ఇకాలజీలోని. సో ఆర్గానిజం అండ్ పాపులేషన్ ఏదైతే ఉన్నదో దీంట్లో వచ్చేసి రెస్పాన్సెస్ టు ఏబియాటిక్ ఫ్యాక్టర్స్ నుంచి, ఇంకా పాపులేషన్ అట్రిబ్యూట్స్ నుంచి వస్తే ఒక క్వశ్చన్ వస్తుంది. కానీ పాపులేషన్ ఇంటరాక్షన్స్ నుంచి అడగకుండా ఉండలేకపోతున్నారు, చాలా ఎక్కువ అడుగుతారు. సో గ్యారంటీగా 4 క్వశ్చన్లు అంటే పాపులేషన్ ఇంటరాక్షన్స్ నుంచి 2-3 క్వశ్చన్లు గ్యారంటీ అప్పుడప్పుడు. ఓకే, ఇంకొక క్వశ్చన్ వీటి రెండింటి నుంచి వస్తే రావచ్చు, అది అనమాట ఈ టాపిక్స్. నెక్స్ట్ ఇకోసిస్టమ్ లో వచ్చేసి మనకి ఇందులో టాపిక్స్ డిలీట్ అయిపోవడం వల్ల దీంట్లో కొంచెం తగ్గిపోయింది మనకి. ఓకే, క్వశ్చన్స్ అందుకే ఇప్పుడు డికంపోజిషన్, ఫుడ్ చైన్, ఇకలాజికల్ పిరమిడ్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్లు వస్తాయి అనమాట. ఓకే, అది లాస్ట్ బయోడైవర్సిటీ ఇన్ కన్జర్వేషన్ లోని కాజెస్ ఫర్ బయోడైవర్సిటీ లాసెస్ నుంచి అన్నిటికన్నా ఎక్కువ క్వశ్చన్లు వచ్చాయి. దీంట్లో మనకి హ్యాబిటాట్ లాస్, ఫ్రాగ్మెంటేషన్, ఏలియస్ స్పీషీస్ ఇన్వేజన్ ఇవన్నీ ఉంటాయి కదా. అవి కన్జర్వేషన్ నుంచి మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్, ఇన్సెటివ్ ఇంకా ఎగ్జెటివ్ కన్జర్వేషన్ ఏదైతే ఉందో. సో దీస్ ఆర్ ద టాపిక్స్ నాన్న. ఓకే, మాక్సిమం నేను అనుకున్నాక నేను 70 ఎక్సీడ్ అయ్యి ఉండొచ్చు, మీరు అంటారు సార్ 70 లేదు 75, సో 75 వరకు ఉండొచ్చు, 75 వరకు ఉండొచ్చు. కానీ ఈ టాపిక్స్ మాత్రం మీరు గ్యారంటీగా మిగతా ఏం ఫర్ సపోజ్ కొన్ని చాప్టర్స్ మీరు కొన్ని టాపిక్స్ చదవలేకపోతున్నారు, అలాంటప్పుడు ఏం చేయాలి అనుకోకుండా ఈ టాపిక్స్ మాత్రం పక్కాగా టచ్ చేసుకోవాలండి. మాక్సిమం మీరు ఈజీగా 300+ క్రాస్ అయిపోతారు ఈ స్కోర్లు మీవి. ఓకేనా, సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపించింది అంటే మాత్రం కింద నా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటివి ఇంకేమైనా వీడియోలు మీకు కావాలంటే మాత్రం డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇంకెలాంటి వీడియోలు కావాలి, ఇంకేం కావాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే, మీకు ఏమైనా సజెషన్స్ నాకు ఇవ్వాలనుందంటే యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం ఇలాంటి ఇన్ఫార్మేటివ్ వీడియో తోటి. బై బై, టేక్ కేర్ అండ్ హావ్ ఎ నైస్ డే అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ.